ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తాళలేక జనాలు అల్లాడిపోతున్నారు. 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదవుతుండటంతో వడదెబ్బ బారిన పడుతున్నారు. ఇక బొగ్గు గనులు ఉన్న ప్రాంతాల్లో ఎండల తీవ్రత మరింతగా ఉంది. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో చిన్నపిల్లలు, వృద్ధులు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటూ రాత్రి 7 గంటల వరకు విపరీతమైన వడగాల్పులు వీస్తున్నాయి. కొత్తగూడెం, మనుగూరు, ఇల్లందు ప్రాంతాల్లో బొగ్గు గనులు విస్తరించి ఉండటంతో సాధారణంగానే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక వేసవి సీజన్ కావడంతో కొత్తగూడెం, సింగరేణి గనుల్లో ఎండ తీవ్రతకు మంటలు, పొగలు వ్యాపిస్తున్నాయి. 40 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఎండ వేడిమి నుంచి బయటపడేందుకు ప్రజలు కొబ్బరి బొండాలు, శీతల పానీయాలు సేవిస్తున్నారు. బయటకు వెళ్లేవారు శరీరంపై బట్టలు కప్పుకొని ప్రయాణాలు చేస్తున్నారు. ఎండ తీవ్రతతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇక వాణిజ్య, వ్యాపార సంస్థలు జనం లేక వెలవెలబోతున్నాయి. కార్మికులు విధులకు వెళ్లటానికి భయపడుతున్నారు. ఉద్యోగ వేళలు మార్చాలని సింగరేణి కార్మికులు కోరుతున్నారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్ సమీపంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని కోరుతున్నారు. ఎక్కువ ఎండ తీవ్రత వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ అధికార యంత్రాంగం ఏం స్పందించట్లేదు. ఈ ఎండల తీవ్రత వల్ల మధ్యాహ్నం పూట అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితులలో ప్రజలు ఉన్నారు. ప్రతి ఎండాకాలంలో ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతల్ని ఈసారైనా కానీ విస్మరించకుండా ఏదైతే ప్రయాణికులు ప్రయాణం చేసేటప్పుడు బస్టాండ్ కూడల్లో, బస్టాండ్ సెంటర్లలో బస్సులు నిలిపే దగ్గర వాళ్ళు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. తర్వాత వచ్చేసి విపరీతమైన ఎండలు ఉన్నటువంటి ప్రాంతాలను కొన్నిటిని ఎంచుకొని అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ చేయాలి, మజ్జిగ చేయాలి. ప్రజలు ఎండబారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్లేవారు ఉష్ణోగ్రతను తట్టుకునే విధంగా తెల్లటి వస్త్రాలు ధరించాలని, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వడదెబ్బ తగలడం వల్ల బాడీలో ఉన్నటువంటి బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. బాడీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అలాగే బాడీలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ కానీ, ద్రవ పదార్థాలు కానీ లేదా లవణాలు కానీ బయటకు ఆవిరైపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ముఖ్యంగా నీడలో ఉండడము, లేదా బాడీ టెంపరేచర్ని తడిబట్టతో పెట్టి తగ్గించుకోవడము, లేదంటే మన ద్రవ పదార్థాలు తీసుకోవడము, కొబ్బరి నీళ్ళు తీసుకోవడము, ఏది దొరికిన పరిస్థితుల్లో కనీసం కూల్ డ్రింక్ కానీ తీసుకున్నట్లయితే ద్రవ పదార్థాలని మరియు లవణాలను మనకి సమకూర్చుకున్నట్లు అవుతుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు వానలు పడతాయా అని ఆకాశం వైపు చూస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు